ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 రీసెంట్గా థియేటర్లోకి వచ్చేసింది. కలెక్షన్స్తో బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తుంది. ఈ మూవీలో హీరో క్యారెక్టర్ పూర్తిగా ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే పాత్ర. ఈ పాత్రలో ఆయన ఎంతో బాగా నటించాడు. కానీ ఈ సినిమా ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఈ సినిమా అసలు ఆయన ఎందుకు తీశారు అనే ప్రశ్నలు కూడా అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి. తాజాగా మరో సీనియర్ హీరో క్యారెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సినిమా చేస్తే ఇలా అనాలా అని ఆయన ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు. విషయానికొస్తే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తాజాగా హరికథ అనే వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఈ వెబ్ సిరీస్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. మాకీ డైరెక్షన్ లో వస్తున్న ఈ వెబ్ సిరీస్ లో రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్, శ్రియా గొట్టం, ఉషశ్రీ తదితరులు నటిస్తున్నారు. ఈ నెల 13వ తేదీన స్ట్రీమింగ్ అవ్వబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు చిత్ర యూనిట్ మొత్తం హాజరయ్యారు. ఈ సందర్భంగా నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ మధ్య వస్తున్న సినిమాలపై ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. నేను ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 50 సంవత్సరాల దగ్గరికి వస్తోంది. నేను ఎన్నో అద్భుత కథలలో ఎంతోమంది హీరోలతో నటించానని, ఆనాటి తరం హీరోలతో మొదలుకొని ఈనాటి తరం హీరోలతో కూడా నటిస్తున్నానని చెప్పారు. ఇక ఇటీవల కాలంలో హీరోలు జనాలకు షాక్ ఇచ్చేలా సినిమాలు చేస్తున్నారని అన్నారు. అంతేకాదు, వాడెవడో నిన్న కాకమొన్న ఎర్రచందనం దొంగ పాత్రలో హీరోగా చేశాడు. ప్రస్తుతం హీరోల మీనింగ్స్ మారిపోయాయి అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన అల్లు అర్జున్ ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కామెంట్లు చేశారని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలోనే కాదు, ఇండస్ట్రీలో కూడా చర్చనీయాంశంగా మారాయి. ఇక అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.